అమెరికా చేసిన పని బేష్. ఉత్తమంగా తిష్ట వేసిన వ్యక్తుల యొక్క సంఖ్యను చూస్తే మీ గుండె అయిపోవడం గ్యారెంటీ. ఇవాల్టి వార్తలను కనుక మనం చూసినట్లయితే H1B పిడుగు. అమెరికా గత కొంతకాలంగా ట్రంప్ ఏదైతే ఉన్నాడో ఆయన గత కొంతకాలంగా భారత్పై పగబట్టినట్లుగానే టారిఫ్ల మీద టారిఫ్లు పెంచుతూ పోతున్నాడు. ట్యాక్సెస్ మీద ట్యాక్సెస్ పెంచుతూ భారత్పై ఒక రకమైన తీవ్ర ఆర్థిక ఒత్తిడిని తీసుకొస్తా ఉన్నాడు. ఆ ఆర్థిక ఒత్తిడిలో తట్టుకొని మన భారతదేశం కూడా దానికి తగినట్లుగానే ఏ స్పందన లేకుండా నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అన్నట్టుగానే భారత్ విదేశీ వ్యవహారాల శాఖ వ్యవహరిస్తూ ఏమాత్రం తలొగ్గకుండా ముందుకు వెళుతూనే ఉంది. దానికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా, అమెరికా చేసే ఒత్తిడికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా భారత్ ఒత్తిడి వెళ్తూనే ఉంది. మొన్న మొదట 25% టారిఫ్ అన్నాడు. తర్వాత 25% టారిఫ్ కూడా మనం స్పందించకపోవడంతో 50% టారిఫ్ పెంచడం జరిగింది. కొన్నిటి మీద 90% టారిఫ్ పెంచడం జరిగింది. ఇక విధి లేదు అన్నట్లుగా మళ్ళీ కొత్తగా మళ్ళొక పాట. H1B వీసాలకు ₹1,00,00,000 మినిమం 90 నుంచి ₹1,00,00,000 వరకు ట్యాక్సెస్ పే చేయాలి అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. దాని మేరకు ఆయన నిర్ణయం తీసుకొని కూడా ప్రకటించడం జరిగింది. దీనిపై ఈ యొక్క H1B పిడుగును, ఈ H1B యొక్క నిర్ణయాన్ని, అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని మనం చూసుకున్నట్లయితే భారత ఐటీ ఉద్యోగులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అదేవిధంగా టెక్ కంపెనీల్లో కొంత ఆందోళన నెలకొంటుంది. తక్షణం యుఎస్కు వచ్చేయాలంటూ ఉద్యోగులకు వాళ్ళందరికీ కూడా మెయిల్ పెట్టేసి వాళ్ళు రప్పించుకోవడం జరిగింది. అదేవిధంగా అయితే భారత్ ఇప్పటికీ కూడా ఈ సమస్య పట్ల కూడా భారత్ ఏమాత్రం స్పందించడం లేదు. అదన్నీ కూడా సానుకూలంగా పరిష్కారం అవుతాయి అన్న ధీమాలోనే భారత్ వ్యవహరిస్తూ ఉంది. అయితే ఫస్ట్ మనము తెలుసుకోవాల్సింది ఏంటిది అంటే, ఇప్పుడు అమెరికాను చూసి బుద్ధి తెచ్చుకోవాలి మనం కూడా. ఎందుకు అంటే అమెరికా వెళ్ళేది దేనికోసం? వాని యొక్క అమెరికాలో ఉన్న కంపెనీలలో పనిచేయడానికి మన భారతదేశం నుండి చదువుకున్న వ్యక్తులు అమెరికాకు వెళ్తారు. దానికి వాడు H1B వీసా ఇస్తాడు. H1B వీసా అంటే వర్క్ ఫ్రమ్ అక్కడ ఉండి ఉద్యోగం చేసుకునేటందుకు గాను పర్మిషన్. ఈ పర్మిషన్ కోసము మన వాళ్ళు ఎంతో కొంత రుసుము కట్టి వెళ్తారు. ఆ రుసుమును అనేది ఇన్నాళ్ళు ఉన్నది కొంత అయితే ఇప్పుడు దాన్ని 2 10 చేసేసి 90 లక్షల నుంచి ₹1,00,00,000 వరకు చేశాడు. ఎవరు కడతారు? ఎవరైతే ఉద్యోగాన్ని ఆశించి వెళుతున్నారో వాళ్ళు కడతారు. అంటే డబ్బులున్న వాడే కడతాడు. ఇప్పుడు పోయే వాళ్ళు కూడా ఎంతో కొంత మధ్యతరగతి వాళ్ళు వెళ్తున్నారు, సాధారణ ప్రజానీకం వెళ్తుంది, ఉన్నత స్థాయి వాళ్ళైతే అక్కడనే సెటిల్ అయిపోతున్నారు, భారత్ను వదిలేసినంతగానే సెటిల్ అయిపోతున్నారు. ఈ దృష్టిలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ అమెరికా తీసుకున్న ఈ H1B వీసాలపై అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని మనము తీసుకొని బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకు అంటే వాని దగ్గర పనిచేయడానికి నువ్వు ₹1,00,00,000 కట్టిరా అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ మన దగ్గర చూసారా మీరు, మన దగ్గర పని చేసుకోవడానికి బతకడానికి వచ్చిన వాళ్ళకు మనము ఇండ్లు ఇస్తున్నాము, రేషన్ కార్డులు ఇస్తున్నాము, బియ్యం ఇస్తున్నాము, జాగలు ఇస్తున్నాము. వాళ్లకు ఇక్కడ పూల హారతి, మంగళహారతి పడుతున్నాం. ఎందుకు? మన దేశంలో ప్రజలు లేరా? పనిచేయడానికి కార్మికులు లేరా? ఇక్కడ ఉన్న వాళ్ళు పనిచేయడానికి సరిపోతలేరు కాబట్టి మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామా? కాదు, అదేది కాదు. వీళ్ళంతా కూడా దొంగతనంగా, అసలు వీసా ఉండదు, ఇలా వచ్చే వాళ్ళకు వీసా ఉండదు, పర్మిట్ ఉండదు, పాస్పోర్ట్ ఉండదు, కనీసం ఒక గుర్తింపు కార్డు కూడా ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రము ఆధార్ కార్డు పుడుతుంది, రేషన్ కార్డు పుడుతుంది, ఓటర్ ఐడి కార్డు పుడుతుంది, బ్యాంక్ అకౌంట్ వస్తుంది, ఏటీఎం కార్డు వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే ఇక్కడ మన దేశపు యొక్క ఈ విదేశీయుల పట్ల మన దేశం యొక్క రూల్స్ ఎంత దరిద్రంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇప్పుడు అమెరికాలో నిన్న తెలంగాణకు సంబంధించిన మహబూబ్ నగర్లోని నిజాముద్దీన్ అక్కడ చదువుకోవడానికి వెళ్ళి తోటి యొక్క విద్యార్థిని కత్తితో పొడంతో చిన్న గొడవకు మనస్పర్ధలు వచ్చి కత్తితో పొడిచి అతన్ని గాయపరిచాడు. పోలీసులు లొంగిపోమ్మంటే లొంగిపోనందుకు అమెరికాలో అతన్ని ప్రత్యక్షంగా అందరు చూస్తుండగా బహిరంగంగా
ఎన్కౌంటర్ చేశారు. మన దగ్గర వందల మర్డర్లు చేసినా కూడా ఇంకా అతనికి జైల్లో నుంచి వచ్చేటప్పుడు పూలమాలలేసి డప్పు చప్పుళ్ళతో స్వాగత తోరణాలు కట్టి ఫ్లెక్సీలు కట్టి అదేదో ఉద్యమానికి పోయి దేశ రక్షణకు పోయి 100 మందిని రక్షించడానికి వచ్చిన లెక్క స్వాగత తోరణాలు కట్టి పిలుస్తూ ఉంటారు మన దగ్గర. అంటే మన చట్టాలు అంత దరిద్రంగా ఉన్నాయి. ఈ క్రిమినల్ నేర స్వభావం కలిగిన వ్యక్తులను ఆదరించే తీరులో అంత దరిద్రంగా ఉన్నాయి. మచ్చుకొకటి నిన్న బిల్లు అది ఇంకా పాస్ కాలేదు, కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టాడు. ఎవరైతే కనీసం 4 రోజులు జైలు శిక్ష గట్ల అనుభవించినట్లయితే 4 రోజుల శిక్ష అనుభవించినా కూడా అతనికి ఉద్యోగం ఉంటే ఉద్యోగం తొలగింపు, రాజకీయాలకు కూడా పూర్తి అర్హత లేకుండా చేయడానికి ఒక బిల్లు పాస్ చేశాడు. దాన్ని ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు ఆ బిల్లే ఉండొద్దు అనే టైప్లో వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నాయకులే కాదు, అధికార పార్టీ నాయకులు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈవెన్ బీజేపీ నాయకులు కూడా దాన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే నేర స్వభావం కలిగిన ఎంపీలు 542 ఎంపీల్లో 503 మంది ఎంపీలు నేర స్వభావం కలిగిన ఎంపీలు. ఇక వీళ్ళేం చట్టాలు చేస్తారు, వాళ్ళ మీదనే బొచ్చడి కేసులు ఉంటాయి. ఇందులో తీవ్ర నేరారోపణలు కలిగిన వ్యక్తులు 137 మంది ఉన్నారు. అంటే దాదాపు వాళ్ళకు కనుక శిక్షలు ఖరారై నేరం నిరూపితమై శిక్షలు ఖరారైతే జీవితాంతం జైల్లో ఉండగలిగేటంతటి నేరం చేసిన వ్యక్తులు ఎంపీలుగా మనకు 137 మంది ఉన్నారు. దరిద్రం అది. ఇంతటి దరిద్ర వాతావరణంలో ఇంతటి దరిద్రపు చట్టాల మధ్యన మనం బ్రతుకుతున్నామంటే అమెరికాను చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందనడంలో తప్పేమైనా ఉందా? ఇవాళ మీరు చూడండి, ఎక్కడికి పోయినా కూడా, ఏ గల్లీకి పోయినా కూడా అరటి పండ్లోడు వాడే కనబడతాడు, పూలమ్మటోడు వాడే కనబడతాడు, మెకానిక్ వాడే కనబడతాడు. వాడిని అడుగుతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా అంటే యూపీ అంటాడు, బెంగాల్ అంటాడు, బీహార్ అంటాడు. ఆధార్ కార్డు చూస్తే అది ఉంటుంది. కానీ వాని లోతుగా మూలంలోకి వెళితే వాడు ఎక్కడో మయన్మార్ నుంచో సంథింగ్ బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచో వచ్చిన దరిద్రపు నా కొడుకై ఉంటాడు. ఇంకా ఈ మధ్యలో కొత్తగా వస్తున్న ఏంటంటే ఇక్కడ హిందువులను ఏమనడం లేదు కాబట్టి, హిందువులను కొంత సానుకూలతంగా ఉన్న ప్రభుత్వం వచ్చింది కాబట్టి హిందువుల కోసము హిందువుల పేరుతో నేను ఈ దేశంలో చొరబడితే నన్నెవరు అడ్డుకోరు, ఈ దేశంలో చొరబడితే నన్నెవరు అడ్డుకోరు అనే విధంగా హిందూ పేరుతో వచ్చి వాళ్ళ పనులన్నీ చక్కబెట్టుకుంటూ చేసుకుంటూ తీవ్ర నేరాలు చేసుకుంటూ రకరకాల నేరాల్లో పాల్గొంటూ ఆఖరికి వస్తే పూర్తిగా ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసు వాళ్ళు ఎక్కడో ఒక చోట తీవ్ర నేరారోపణలు దొరికినప్పుడు సాక్ష్యాలతో సహా దొరికినప్పుడు వాడిని ప్రశ్నిస్తే వాని మూలం పేరు హిందూ ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే పేరేమో హిందూ ఉంటుంది, వాని మూలమేమో ఎక్కడో మయన్మార్లో దొరుకుతుంది, లేదంటే పాకిస్తాన్లో దొరుకుతుంది, లేదంటే ఇంకెక్కడనో దొరుకుతుంది. అరే రండే బాబు రండి, ఎవడన్నా రండి దేశానికి. కానీ ఓ వీసా తీసుకోనో వర్క్ పర్మిట్ తీసుకోనో అదొక పద్ధతిగా మనం ఏదైతే రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నామో, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనం గౌరవిస్తూ ముందరికి వెళ్తూ ఉన్నామో, ఆ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం సూచించిన విధంగా చట్టాలకు అనుగుణంగా రండి, మా దేశపు చట్టాలకు అనుగుణంగా రండి అని చెప్పి ఇక్కడ మాట్లాడేటోడు ఒక్కడు లేడు. ఈ రోహింగ్యా ముస్లింల కోసం వద్దు వెళ్ళకూడదామంటే ఇక్కడున్న చాలామంది కుహనా మేధావులు, కుహనా సంరక్షకులు, కుహనా రక్షకులు వీళ్ళందరినీ మేము కాపాడతాము, మానవతావాదం మాకు బాగా ఉంది అనుకుంటూ వాళ్ళ కోసము రోడ్లపైకి ఎక్కుతారు, హింసను రేకెత్తిస్తారు. కానీ వీళ్ళు చేసేది ఇక్కడ అక్రమ వ్యాపారాలు, అక్రమ నివాసము, అక్రమంగా ఆస్తుల రక్షణ. ఇంకొక కొత్త విషయం, అసలు తాజా విషయం ఏంటిదంటే అస్సాంలో నిన్న ఒక కలెక్టరు హిందువులకు సంబంధించిన భూమిని రోహింగ్యాల పేరు మీద రిజిస్టర్ చేసి పడేసింది. అంటే ఎంతటి దరిద్రం నా కొడుకులు, ఎంతటి దరిద్రపు బ్యూరోక్రాట్లు మన దేశంలో తయారయ్యారో చూడండి.
వీళ్ళు ఇలా ఉన్నారు అంటే ఇంకా మన గత ప్రభుత్వంలో మన మహనీయుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ నాయకత్వంలో రోహింగ్యాలకు షెల్టర్లు, ఇండ్లు, జాగలు, భూములు, రేషన్ కార్డులు. ఇది మన పరిస్థితి, ఇది మన రాజ్యాంగం పరిస్థితి, మన రాజ్యం పరిస్థితి. అందుకే నేను అంటున్నాను, అమెరికాను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. అమెరికా ఎంతగానో ఇస్తుందండి ఇప్పుడు H1 వీసాల మీద. ఇంత పెద్ద ఆర్టికల్ రాసి, ఇంత పెద్ద వార్త రాసింది ఈనాడు పత్రిక. ఎన్ని వీసాలు ఇస్తుంది? ఇంతకైతే మహా అంటే సంవత్సరానికి 65,000 వీసాలు ఇస్తుంది. లేదు ఇంకా కంపెనీలు నాకు ఇంకా కావాలి మనుషులు అంటే ఇంకొక మరో 25,000 ఇస్తుంది. అంటే అంతకు మించి అయితే సంవత్సరానికి 65,000 వీసాలు మాత్రమే జారీ చేస్తుంది. లక్షలు జారీ చేయదు. కానీ విదేశీయులు ఈ దేశంలో తిష్ట వేసి ఈ దేశం యొక్క సంపదను దోచుకు తింటున్నారు. వారి మూలంగా సామాన్యులకు కూలి దొరకడం లేదు. వాడు ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి చూడండి, వాని ఆధార్ కార్డు యూపీనో బీహారో ఉంటుంది. నీవు ఎక్కడి నుంచి వచ్చావంటే నేను బీహార్ నుంచో యూపీ నుంచో అని చెప్తాడు. నీ రోజువారీ కూలి ఎంత అని అడగండి, 200 రూపాయలకు వాడు పొద్దున 6 గంటలకు నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తూ ఉంటాడు. 200 వాడి జీతాన్ని మీరు అడగండి. అంటే దాదాపు ఇలా 6 కోట్ల మంది అక్రమంగా ఈ దేశంలో పని చేసుకుంటూ 100-200 కోసం పని చేసుకుంటూ ఉంటే ఇక్కడున్న పనునికి పని ఎక్కడ దొరుకుతుంది? కూలీ డిమాండ్ ఇక్కడున్న వ్యక్తికి ఎట్లా పెరుగుతుంది? సామాన్యులు ఇక్కడంతా శ్రీమంతులు ఉన్నారా? ఈ దేశంలో అందరూ కోటీశ్వరులు ఉన్నారా? మరి కోటీశ్వరుల కోసం ఎవడు పని చేస్తలేడని చెప్పేసి ఎక్కడో 100-200 తీసుకొచ్చి ఇలాంటి ఒక రకమైన ఆర్థిక అసమానతలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తుల పట్ల తీవ్రంగా ప్రభుత్వాలు చట్టాల రూపంలో కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చెప్తా ఉన్నాను, అమెరికా చేసిన పని బేష్.